బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల వరకు మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్లను దక్కించుకోగా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఇతర వర్షన్లు ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయాయనే చెప్పాలి. ముఖ్యంగా మేకర్స్ హిందీ వర్షన్ మీద భారీ హోప్స్ ను పెట్టుకోగా కలెక్షన్ల పరంగా మాత్రం అక్కడ సినిమా అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ను మొదటి రోజు నుండి కూడా చూపించలేకపోయింది. ఓపెనింగ్స్ నుండి మినిమం ఇంపాక్ట్ ను చూపించలేక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో వాల్యూ బిజినెస్ లో భారీ నష్టాలను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది. హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 25 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ జరగగా సినిమా మొదటి వారంలో 16.5 కోట్లు, రెండో వారంలో 5 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు అందుకోగా మిగిలిన రోజుల్లో మరో 60 లక్షల వరకు నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకుంది. దాంతో పరుగు పూర్తయ్యే సమయానికి 22 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ల మార్కును అందుకుని రన్ కంప్లీట్ చేసుకున్న సినిమా 27 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలుపుకొని 30 కోట్ల లోపు గ్రాస్ మార్కును అందుకుంది. షేర్ పరంగా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని 12.15 కోట్ల రేంజ్ లోనే షేర్ ను సాధించి పరుగును పూర్తి చేసుకుంది సినిమా. 25 కోట్ల వాల్యూ బిజినెస్ లో సగం కూడా రికవరీ చేయలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అక్కడ డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఎంత బాగా పర్ఫామ్ చేసినా ఇతర చోట్ల మాత్రం సినిమా ఇంపాక్ట్ ను అనుకున్న రేంజ్ లో చూపించలేకపోయిందనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.